హలో అండి. ఈ సమ్మర్‌లో బయట ఐస్ క్రీమ్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా ఈజీగా, హెల్తీగా మ్యాంగో పాప్సికల్ తయారు చేసుకుందాం. అంటే మ్యాంగో ఐస్‌లండి. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా! అవి ఐస్‌లు ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తున్నాము. ఇవి చేయడానికి చాలా తక్కువ పదార్థాలే చాలు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మామిడి రుచి, చల్లని ఫీల్ వేసవిలో సూపర్ కాంబినేషన్. ముందుగా మనము మామిడికాయ తొక్క కూడా తీయక్కర్లేదండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని మ్యాంగో లోపల ఉన్న గుజ్జునంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం మ్యాంగో ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులో షుగర్ ప్లేస్లో బెల్లం వేస్తున్నామండి. అలాగే పాలు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనకి జ్యూస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మ్యాంగో పాప్సికల్ తయారు చేసుకోవడానికి ఉంటాయి కదండి. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా యాడ్ చేస్తున్నాం. సబ్జా గింజలు కూడా వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు జ్యూస్ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. సబ్జా గింజలు కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాప్సికల్ మోడ్స్లో పోసి ఫ్రిడ్జ్లో 6 నుంచి 7 గంటలు పెట్టాలి. ఇవి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేస్తే. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడదాం. ఒక 8 అవర్స్ అయితే వదిలేయాలండి. 8 అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసాము. ఇప్పుడు వీటిని వాటర్ దగ్గర ఒకసారి మనం వాటర్ దగ్గర పెడితే అవి చాలా తొందరగా బయటికి వస్తాయి అన్నమాట. మనం తీసేటప్పుడు ఈ మ్యాంగో పాప్సికల్స్ ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, చల్లగా టేస్టీగా మ్యాంగో పాప్సికల్స్ రెడీ. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ సమ్మర్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది చూసిన తర్వాత మ్యాంగో ఉంటే వెంటనే పాప్సికల్స్ ట్రై చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సమ్మర్ అయిపోయేలోపు తప్పకుండా ట్రై చేయండి.